హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను సుక్కు ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఇది నా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఈవినింగ్ నేనైతే ఎలా ఏం వర్క్ చేస్తానన్నది మీతో చూపిస్తాను. హౌస్ వైఫ్స్ అందరిది ఇలా ఉంటుంది. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది అన్నది నేను చూపిస్తానండి. ఈవినింగ్ అయితే నా పరిస్థితి ఎలా ఉంటుందంటే, రోడ్లెమ్మటి చెత్త ఏరుకుంటారు కదా, కవర్లు పట్టుకొని ఏ మూలలో ఏది ఉంది, రోడ్డు పక్కన ఎలా ఉంది అని ఇంకా అలానే ఉంటుంది నా పరిస్థితి అయితే. ఎందుకు అలా అన్నానంటే, ఇద్దరు పిల్లలు ఇంటి నిండా బొమ్మలే వేస్తారు. వంట రూమ్లో సామానైనా చున్నీలతో సహా, బెడ్షీట్స్తో సహా, కవర్లు కానీ అన్నీ ఇంకా తెచ్చి ఎక్కడ పడితే అక్కడ చిందర వందర ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా మార్నింగ్ ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఈవినింగ్ డీప్ క్లీన్ చేస్తాను, ఊడవటం కానీ బూజు ఏదైనా ఉన్నా కూడా రోజు. ఇక మధ్య మధ్యలో టీ పోసిన ఏదో ఒకటి పిల్లలకి ఏదైనా స్నాక్స్ పెట్టినా కూడా ఇవన్నీ పడేస్తారు. అందులో ఒకటి పని వీళ్ళ బొమ్మలు అవి ఉంటాయి కదా, అవి కాదన్నట్టు మా పెద్ద పిల్లాడు ఏం చేస్తాడంటే, ఇంట్లో సామాన్ బాక్సులు, స్నాక్స్ బాక్సులు అని, ఇంకా చిన్నపిల్లాడికి చెప్పాల్సిన అవసరం లేదు, దువ్వాన్లు, వాడికి వాళ్ళ అన్న చెప్పులు, నా చెప్పులు, ఇంకా అవన్నీ కావాలి. బయటికి పోయి తీసుకొస్తూ ఉంటాడు. ఇవి చూస్తున్నారు కదా, దువ్వాన, చెప్పులు వాళ్ళందరు కాలుకి వేసుకుంటే మా చిన్నపిల్లాడు మాత్రం చేతులకు వేసుకుంటాడు, ఇంకా నడవట్లేదని. వాళ్ళన్న చెప్పులు అయితే ఇలా వేసుకుంటాడు అనమాట. నేను ఆఫ్టర్నూన్ గోంగూర పచ్చడిలోకి చిప్స్ అయితే వేయించాను అనమాట. మా పెద్ద పిల్లాడు చెయ్యి మమ్మీ అంటే నేను చిప్స్ చేశాను. ఇంకా అది ఆయిల్ అలా మిగిలిపోయిందని వేరే డబ్బాలో పోస్తున్నాను. ఇంకా టీ పెట్టేసుకుందామని పెడుతున్నాను. మిగడ రోజు వెన్న తీస్తానండి, ఎందుకంటే వీక్లీ వన్స్ అలా తీస్తాను. మిగడ సపరేట్ చేసి వెన్న అయితే తీస్తానన్నమాట. మా పిల్లలకి యూజ్ అవుతుందని. కొనాల్సిన అవసరం లేదు. వారానికి ఒక చిన్న గ్లాసు అలా అవుతుంది నెయ్యి అయితే. ఇద్దరికి పాలైతే పోసి ఇంకా నేను టీ అయ్యేలోపు ఆఫ్టర్నూన్ నుంచి గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను. గిన్నెలు అదేంటో ఏమో కానీ సింక్ చేరుతూనే ఉంటాయి. ఎందుకు ఇలా గిన్నెలు అవుతాయో నాకైతే అర్థం కాదు. రోజు ఒక 3-4 టైమ్స్ అలా అయితే క్లీన్ చేసుకుంటా గిన్నెలు అయితే. ఇంకా టీ అయిందని టీ అయితే పోస్తున్నాను. మా ఇద్దరికి ఇలా పోసిన తర్వాత మా పెద్ద బాబుకి కూడా టీ అయితే పోయమంటాడు అనమాట. ఎందుకంటే కొంచెం టీ కావాలి మమ్మీ అని అడుగుతాడు. మరీ ఎక్కువ పోయకుండా ఏదో కొంచెం అలా టీ కలర్ రావడం కోసం వాడికైతే టీ పోస్తాను గ్లాస్లో. ఇంకా చల్లార్చి వాడికి కూడా ఇస్తానన్నమాట. టీ పాలు కలిపి కొంచెమే టీ పోసి మిక్స్ చేస్తా. అలా చిన్నపిల్లాడైతే అలా అదేం లేదు. ఇంకా అడిగే టైం రాలేదు కాబట్టి ఆయన అడుగుతాడేమో చెప్పలేము. ఇప్పటివరకు అయితే వాళ్ళ డాడీకి అయితే టీ ఇచ్చి పాలు ఇచ్చా ఇలా తాగుతుండ అనమాట. బూస్ట్ కావాలని ఒక్కొక్క రోజు అడుగుతాడు. బూస్ట్ వాడకూడదని అయితే మేమైతే వాడట్లేదు పిల్లలకి. ఇంకా నీ అయితే టీ తాగుతున్నా. ఇక్కడ చూడండి మా చిన్న బాబు నా కోసం వెతుకుతుండు. ఇంకా టీ రానంగానే ఎలా వస్తాడో చూడండి. వచ్చే దారిలో ఇక్కడ నేను ఫ్యాన్ క్లీన్ చేద్దామని బయట పెట్టా ఇది. అయితే ఇక ఆ ఫ్యాన్ చూస్తుండే, ఏంటిది ఇక్కడ ఏదో ఉంది నాకు తెలియకుండా పెట్టారు, నేను అటు పోయినప్పుడు లేదు అని అనుకోండి. ఈలోపు నేను టీ అని పిలిచా, ఎలా ఉరికొస్తున్నాడో చూడండి. అసలు టీ అంటే ప్రాణం పోయిద్ది. ఇక టీ అలా ఏదో ఒక సిప్ అట్లా ఇచ్చిన ఇంకా తర్వాత వాళ్ళ డాడీని పంపించేసి. అంత బద్ధకం కాదు కానీ బట్టలు మాత్రం మడత పెట్టేటప్పుడు మస్తు బద్ధకం అవుతుంది. రోజు ఇదొక అంటే ఎట్లా అంటే, ఇది మడత పెట్టే వీలుంటే బాగుండేదో అనిపిస్తుంది. 2 డేస్కి ఒకసారి మడత పెడదామన్నా కూడా చేయలేద్దామంటే మా పిల్లలు మళ్ళీ అవి ఉతికేటట్టు చేస్తారు, అంత చిందర వందరం చేస్తారు. అందుకని ఇంక ఎప్పటికప్పుడు మడత పెట్టుకుంటా. చిన్నది ఉన్నా సరే ఎప్పటి పని అప్పుడే చేసుకుంటా. ఒక్కటైనా ఇంకా పెండింగ్ పెట్టుకోవాలి అని ఉండదు. నైట్ అయినా వాళ్ళు పడుకున్నప్పుడైనా చేసుకుంటా. ఇవన్నీ మడత పెట్టేసి ఇంకా సర్దేసుకున్నా. ఇంకా నైట్ రొటీన్కి రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మార్నింగ్ చేసిన కర్రీ ఉంది, గోంగూర చట్నీ. ఇంక రైస్ కడిగేసి ఇంకా రైస్ కుక్కర్లోనే పెట్టేస్తా. నేను గ్యాస్ ఏం ఆన్ చేసుకోను, రైస్ కుక్కర్లో పెడతా. ఇప్పుడు గ్యాస్కి ఏం రేటు పెరిగిందండి, దొరకట్లేదు అంటారు. మరి మాది 3 నెలలు అవుతుంది, ఎప్పుడు అయిపోద్దా ఏందా అన్నట్టుంది మా పరిస్థితి అయితే. గ్యాస్ ఇంకా మార్నింగ్ అయితే మినపగుండ్లు నానబెట్టాను. ఇడ్లీలోకి ఇడ్లీ పిండి మినపగుండ్లు నానబెట్టేసిన. మినపగుండ్లు 1 అవర్ ముందు
అంటే పట్టుకునే ముందు ఇడ్లీ రవ్వ అయితే 1 అవర్ ముందు నానబెట్టేస్తా అనమాట. ఎందుకంటే ఇడ్లీలు సాఫ్ట్‌గా వస్తాయి. లేకపోతే అప్పటికప్పుడు చేయాలన్నా కూడా మా చిన్న పిల్లాడికి చేసి పెడతాను. అందుకని ఇది మార్నింగ్ ఒకవేళ వీలుంటే మార్నింగే ఇడ్లీ పిండి మినపగుండ్లు ఒకేసారి నానబెట్టేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఇలా చేస్తే ఏంటంటే సాఫ్ట్‌గా మెత్తగా వస్తాయి అన్నమాట. మనం కొంచెం పిండితో చేసినా కూడా చాలా ఇట్లా లడ్డుగా ఉబ్బినట్టు వస్తాయి. మంచిగా ఉంటుంది పిండి. ఇలా కలుపుకొని ఇంకా నైటే పెట్టేసుకుంటా. ఫర్మెంట్ అయితే మార్నింగ్ ఇడ్లీ చేసేసుకోవచ్చు అని. ఇంకా మా పెద్ద పిల్లాడు నేను ఇడ్లీ పిండి మిక్సీ పడుతుంటే ఇది ఏబిసిడీలు పెడతా మమ్మీ అని పెట్టేశాడు ఆల్రెడీ. మళ్ళీ నేను ఒకసారి ఇస్తుంటే పెట్టమంటే పెడుతున్నాడు అనమాట. ఏబిసిడీలు చూస్తూ అన్నీ చెప్తాడు. ఇలా అన్నీ పెట్టేస్తాడు అనమాట. ఇంకా వాళ్ళ తమ్ముడు నేను ఇవ్వను అంటుండు. వాడి దగ్గర నుంచి తీసుకొని ఇస్తుంటే అది చూడండి ఎలా చేస్తున్నాడో. అయితే పెట్టేశాడు అనమాట. మొత్తం పెట్టేసిండు. అవి ఎక్కడో మిస్ అయింది. అవి కూడా పెడతాడు కానీ లేదు, చిన్నదే కాబట్టి ఇక రైస్ కుక్కర్లో రైస్ అయితే వేసేస్తున్నాను. వచ్చాడు మా ఓడిగా, వచ్చేసాడు రా వాడు అన్నట్టుగా వచ్చేస్తాడు. ఎటు పోయి వచ్చేస్తాడు. వచ్చి నా దగ్గరే ఉంటాడు. ఇంకా వచ్చిన తర్వాత అది ఇద్దామా అన్నట్టు ఉంటుంది. ఇక ఇద్దరిని ఎత్తుకొని అటైతే వెళ్తాను బయటికి. ఇక రైస్ పెట్టేసిన. ఇంక ఈలోపు చిన్న పిల్లాడికి బొమ్మలు ఇచ్చేసి వాడికి ఫుడ్ ప్రిపేర్ చేసేసా. కూర్చొని తినను అని అంటున్నాడు. ఇక నిల్చోబెట్టి తినిపించా. ఏడుస్తున్నాడు. కూర్చొని ఫస్ట్ పెట్టానని ఏడుస్తున్నాడు. అందుకని ఇక నిల్చొని అటు ఇటు తిరుగుతూ తినిపించాలన్నమాట. ఒక దగ్గర కూర్చొని తినడు. చైర్లో కూర్చోబెడదామన్నా అలా అలవాటు చేస్తే బాగుండు కానీ ఇంకా అలా తినడు. ఇక ఎత్తుకొని ఏదైతే వాళ్ళు తినటం కావాలి. ఎత్తుకొని తిన్నా కూర్చొని తిన్నా కూడా వాడు తింటే ఇంకా చాలు. తర్వాత వీడికి తినిపించేసి మా పెద్ద పిల్లాడికి కూడా ఇంకా తినిపించేయాలి. వీడు మంచిగానే తింటాడు కానీ కొంచెం ఎత్తుకున్నా ఆ పెద్ద పిల్లాడైతే అసలు తినడు. నేను తింటా అంటాడు, వాడు తినను అంటాడు. ఇక చాలా చేస్తాడనమాట. ఇంకా వాడికి తినిపించేసి ఇంకా మేమైతే క్లీన్ చేద్దాం. బయట క్లీనింగ్ అయితే చేస్తున్నాను. నీళ్ళైతే కొడుతున్నాను. నైటే క్లీన్ చేసి పెట్టుకుంటా. మార్నింగ్ నాది రోడ్డు ఎమ్మటే అనమాట. ఇంకా మార్నింగ్ ముగ్గేయడానికి వీలుండదు. అందరు చూస్తారు. వాటర్ ప్లాంట్ ఎదురుగానే ఉంటుంది మా ఇల్లు. ఇంకా అందువల్ల మాకు ఇబ్బంది ఉంటుంది. నైటే ముగ్గేసి అయితే పెట్టుకున్నాను. నా ముగ్గు ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.